మన అక్కడ చెప్పడం జరిగింది ఎలక్షన్లో, మేము 4000 చేస్తాం. భారతదేశ వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ 30 రూపాయలు 35 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు నందమూరి తారక రామారావు గారు అనంతపురం జిల్లాలో పర్యటనలో ఉన్నప్పుడు ఒక భార్యాభర్తలిద్దరూ కూడా చెట్టు కింద సేద తీర్చుకుంటే వాళ్ళ దగ్గరికి దిగెళ్ళి వాళ్ళ యొక్క పరిస్థితిని అడిగి, ఇటువంటి వృద్ధులకి 30-40 ఆ రోజుల్లో 35 రూపాయలు అంటే 4000తో సమానం అన్న రోజులయ్యి, ఆ రోజుల్లో మరి 1984 సంవత్సరంలో 35 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధానాన్ని భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వల్లగాని సిస్టాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఇవాళకి 2000 రూపాయలు చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. 2000 రూపాయలు చేసిన తర్వాత 3000 చేస్తానని గత 2019లో మేము మాట ఇచ్చినా, ఆయన చెప్పిన మాయ మాటలకు ఒకసారి మమ్మల్ని చూడండి, మమ్మల్ని ఆశీర్వించిన మాటకి వాళ్ళు కనెక్ట్ అయ్యి ఈ 3000 రూపాయల పెన్షన్ నేను ఇస్తానని చెప్పినా 5 సంవత్సరాలు సంవత్సరంకి 250 చొప్పున పెంచుకుంటూ ఆఖరి సంవత్సరం రేపు ఎల్లుండి వెళ్ళిపోతాడనగా 3000 రూపాయలు ఇచ్చాడు తప్ప ఆయన 3000 రూపాయలు ఇవ్వలా. దాన్ని మేము 4000 రూపాయలు చేస్తానని చెప్పడం, దానికి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం కూడా ఈ పెన్షన్ విధానంలో ఆయన ఏమో మార్పు చేయలేదు. మేము ఇవ్వలేము అన్న, మేము ఆర్థిక భారం ఉంది మేము ఇవ్వలేదని కూడా నైతికంగా పరోక్షంగా ఒప్పుకోవటం కూడా జరిగిందని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మరి మా నాయకుడు ఇంకా ముందు చూపుగా ఏనాడైతే మేము ఇక్కడ చెప్పామో 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని, ఆ పెన్షన్ ఇచ్చిన కానికి ప్రతిరోజు ఆ రోజే 4000 రూపాయలు శాంక్షన్గా భావించాలి మీరు. అప్పటి నుంచి ఆ 3000 అతను ఇస్తున్నాడు కాబట్టి 1000 ఈ 3 నెలలకి ఈ 3000, ఈ పెంచిన 4000 జూలై నెలకి 7000 జూలై నెలకి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో అక్కడ ఉన్న అధికారుల సమక్షంలో ఒక భారీ ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కార్యకర్తలు అందరూ కూడా అత్యుత్సాహంతో పాల్గొవాలని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది. మీ ద్వారాగా కూడా మీడియాకి తెలియపరుస్తున్నాం. సోదర కార్యకర్తలందరూ కూడా దీన్ని జయప్రదం చేయడానికి అన్ని విధాలుగా కూడా మరి చేయాలన్నది ఉద్దేశం. 7000 పెన్షన్ జూలైకి ఇవ్వడానికి మేము నిశ్చయించుకున్నాం. అది దాని సిస్టమ్. ఏవైతే అందరికీ మేము పెన్షన్ పెంచుతాము, మీకు అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి వస్తే అన్నీ కూడా మేము చేస్తామని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళని కూడా మేము అడిగాం. ఆ విధంగానే మహిళలు జోదరులు అందరూ కూడా ఒక్కరు కూడా వెనక్కి తిరగకుండా గ్లాస్ కోటేసి నెగ్గించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా అందరూ కూడా నెగ్గడం జరిగింది. 5 సంవత్సరాలు జగన్ గారి వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో అంతా ఇబ్బంది పడ్డాం. అలా ఎవరు కూడా జగన్కి ఓటేయడానికి ముందుకు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాయన్నీ కూడా ఇస్తారు. ఇప్పుడు కూడా పెన్షన్లు కానీ అలాగే గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్లు అవి కూడా అనౌన్స్ చేస్తారు. ఇవి అయిన తర్వాత ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ కూడా మంచి చేస్తుందని అందరూ కూడా ఓటేసి నెగ్గించడంలో అందరూ కూడా అదృష్టవంతులు. ఈవేళ అనుకున్న అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ప్రజల నమ్మకానికి వన్ని చేయకోకుండా అందరూ కూడా సంతోషంగా ఉండాలనేసి మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ కానీ వాళ్ళ కష్టం అంతా కూడా ఈ పెన్షన్లు ఇవ్వటంలో కానీ ఈ పంచాయతీలో కూర్చొని ఏవైతే మనం 2014 నుంచి 19 వరకు మనం చేసుకున్నామో అవన్నీ కూడా మనం స్వాధీనం చేసుకుని ప్రజలకు మంచి పని చేస్తారని మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ కానీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇక్కడ ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం.